అధ్యక్ష ధన్యవాదాలు. గౌరవ మంత్రి గారు సమాధానంలో ప్రధానంగా గ్రామీణ మహిళలు తమకు అనుకూలమైన విధంగా అని చెప్పారు అధ్యక్ష. అక్కడ అది అనుకూలమైన విధంగా కాదు, అది వాళ్ళ కంపల్షన్తో వెళ్తున్నారు తప్ప వాళ్ళు చాలా బాధతో ఇబ్బందులు వెళ్తా ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉదయం 6 గంటలకు లేచి వాళ్ళు రెడీ అయ్యి తర్వాత అలాగే ఇంట్లో వంట కార్యక్రమాలు చేసుకున్న తర్వాత బస్ కోసం వెయిట్ చేసి బస్సులో వెళ్తే మళ్ళీ రాత్రి 8:30 వస్తారు అధ్యక్ష. వాళ్ళకి వచ్చేది కూడా ఈ మినిమం వేజెస్ కూడా ఉన్నాయని చెప్పారు, అవి కూడా ఉండట్లేదు. యాక్చువల్గా 10,000 12,000 ఇస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి గతంలో 2014-19లో మన ప్రభుత్వం అధికారంలో ఉండగా అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన ఆలోచన ప్రకారం విశాఖలో ఒక మహిళా సెజ్ ఒకటి పెడితే బాగుంటుందని చెప్పి ఈ అలీప్ అనే ఆర్గనైజేషన్ ని పిలవడం జరిగింది అధ్యక్ష. అసోసియేషన్ ఫర్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ అని చెప్పని వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఈ తెలంగాణలో ఈ గాజుల రామారం అలాగే ఈ విజయవాడ దగ్గర ఉన్న సూరంపల్లి 2 చోట్ల కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు. ఈ సెజ్లు ఎక్స్క్లూజివ్ గా మహిళల కోసం వేలాది మందికి ఉమెన్ కి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ చాలా చక్కగా పనిచేస్తున్న ఆర్గనైజేషన్ అది. వాళ్ళు కూడా ఆ రోజు వైజాగ్ వచ్చి భీమిలి దగ్గర ఒక 50 ఎకరాలు గిరిజనుల దగ్గర చూడటం, దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించడం, అంతా దాన్ని వాళ్ళకి అలాట్